హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రతి ఒక్కరం కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అయితే అందంగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సిందేంటండి? స్కిన్, హెయిర్ ఇంకా టీత్ ప్రాపర్‌గా ఉంటే అందరం కూడా అందంగా కనిపిస్తాం. అలాంటిదే ఒక ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడైతే మనం వచ్చేసాము కోకాపేట్‌లో ఉన్న లా క్లినిక్‌కి. సో, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ జరుగుతాయి అండ్ అవి మనకి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ డాక్టర్స్‌ని అడిగి తెలుసుకుందాం. రండి. ప్రస్తుతం అయితే మనం లా క్లినిక్‌లో ఉన్న డెంటిస్ట్ రవితేజ గారితో మాట్లాడుతున్నాము. అండ్ మనకి పంటి సమస్యల గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు. హలో అండి డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. సో, నార్మల్‌గా అందరికి కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్లీడింగ్ గమ్స్. అసలు ఆ అవునండి. బ్లీడింగ్ గమ్స్ అనేది ఎందుకొస్తుందంటారు? అంటే బ్లడ్ రావడం, పెయిన్ కూడా ఎక్కువగా అవును. అనిపిస్తూ ఉంటుంది. అవును. ఆ! ఇబ్బందనిపిస్తది. చిగుళ్ళల్లో బాగా ఏమన్నా ఆ! తినాలన్నా కూడా ఇబ్బందిగా, అవును. అవును. బ్రష్ చేసేటప్పుడు పెయిన్ వస్తూ అవును. ఉంటుంది. సో, ఇది ఏంటంటేనండి మోస్ట్ కామన్ సినారియో ఇది. ఓకే. 1 ఇన్ ఎవ్రీ 10 పీపుల్ ఏంటవుతుందంటే బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తస్రావం అది రక్తస్రావం రావడం, రావడం. అది పెయిన్ అది ఉండడం, ఆ చిగుళ్ళనేది వాపులా ఉండడం, ఇలాంటివి కామన్‌గా చెప్తా ఉంటారు. దీనికి కారణం వచ్చేపాటికేంటంటేనండి, మనకి పళ్ళ మధ్యలో మనం తినే ఫుడ్, స్టిక్కీ ఫుడ్స్ ఈ రోజుల్లో ఎలాగో జంక్ ఫుడ్స్ అవి అవును. ఎక్కువైపోయినాయి గాబట్టి, హ్మ్. హ్మ్. స్టిక్కీ ఫుడ్స్ ఉంటాయి. సో, హ్మ్. మనం ఈ శాండ్‌విచెస్ అని ఇలాంటివి తీసుకునేటప్పుడు ఏంటవుతదంటే, మీకది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఉండిపోతది. కరెక్ట్. అది అవును. తీయడం అనేది అది మీరు బ్రష్‌తో కూడా పూర్తిగా దాన్ని తీయలేకపోతారు. తీయలేకపోతున్నా. సో, దానివల్ల ఏమవుతుందంటేనండి, నోట్లో ఉండే బ్యాక్టీరియా, హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, అది ఈ ఫుడ్‌తో రియాక్ట్ అయ్యి అలాంగ్ విత్ డెడ్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో మన నోట్లో, హ్మ్. హ్మ్. ఇవన్నీ కలిపి ఒక థిన్ బయోఫిల్మ్ లాగా ఫార్మ్ చేస్తది. అది ఓకే. పంటి చుట్టూరా ఫార్మ్ అవుతది. అది యూజువల్లీ ఏంటంటే మనకి చిగురు రీజియన్ దగ్గర హ్మ్. ఉండే హ్మ్. పంటి చుట్టూతా ఇది ఒక బయోఫిల్మ్ లాగా ఫార్మ్ అవుతది. ఓకే. వన్స్ ఇది ఫార్మ్ అయిపోయిన తర్వాత ఏంటవుతదంటేనండి మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఎక్కువవుతది. ఎక్కువైన హ్మ్. తర్వాత ఫస్ట్ ఏం చేస్తదంటే అది మిగతా బ్యాక్టీరియాని కూడా అక్యుములేట్ చేసుకుంటూ కొంచెం ఓహ్! హార్డ్ మాస్ లాగా తయారవుతదనమాట. దాన్ని ఓకే. మనం కాలిక్యులస్ అంటాం. అంటే గార పట్టేయడం అంటారు హ్మ్. కదా! హ్మ్. సో, హ్మ్. వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత అది ఎక్కడంటే మీకు చిగుళ్ళ రీజియన్‌లోనే ఉంటదండి. చిగురు కంప్లీట్‌గా ఇలా పన్ను మీద అతుక్కొని ఉండదు. మైల్డ్‌గా ఇలా అన్‌అటాచ్డ్ జింజైవా అని చెప్పి కొంచెం ఉంటుంది. ఓకే. సో, అక్కడ ఓపెనింగ్ దగ్గర ఏదైతే ఉందో ఈ బయోఫిల్మ్ అనేది ఫార్మ్ అయిపోద్ది. అంటే ప్లాక్ ఫార్మ్ అవుతది. అది గట్టిగా అవ్వడం వల్ల ఏంటంటే మనకది హార్డ్ మాస్ లాగా అయిపోతది. కనిపిస్తూ ఓకే. అది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఏమవుతదంటేనండి మీకది రఫ్ ఎడ్జెస్‌తో ఉంటది. ఇది ఓకే. సివియర్ అవుతున్న కొద్దీ ఏంటవుతుందంటేనండి, అంటే హార్డ్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్‌గానే మన బ్రష్ అక్కడి దాకా పోవట్లేదు. మన ఓకే. చిగుళ్ళ వరకు చిగుళ్ళ లోపలికైతే పోవట్లేదు. హ్మ్. ఇప్పుడు ఈ హార్డ్ మాస్ అనేది ఫార్మ్ అయిపోయి ఒక డ్యామ్‌లా దాని చుట్టూరా కట్టేసేపాటికి ఏమవుతుందండి, అస్సలు దాని లోపల మీరు పన్ను వరకు మీ బ్రష్ అనేది పోనే పోదు. ఎంతవరకు అవును. మహా అయితే మీ ఈ పట్టేసిన గారు వరకు మాత్రమే వెళ్తది తప్ప, ఆ లోపలికంటే వెళ్ళదు. మాత్రం వెళ్ళడానికి అండ్ అవ్వదు. పెయిన్ వస్తుంటే కూడా మనం ఆ! అవాయిడ్ చేస్తూ అవాయిడ్ ఉంటాం. చేస్తాం. సో, అవును. అవును. ఇప్పుడేంటంటే ఇది ఉండడం వల్ల చిగుళ్ళనేది వాపులాగా వచ్చి అది బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతది. ఓకే. ఇప్పుడు మనకక్కడ లోపల మనం క్లీన్ చేసుకోలేకపోతున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ డిపాజిట్స్ అనేవి పోతున్నప్పుడు యెస్. మనం యూజువల్‌గా ఏంటంటే ఈ టూత్ పిక్‌లు పెట్టడం, పిన్నులు పెట్టడం, పెన్నులు పెట్టడం హ్మ్. ఇయన్నీ చేస్తా ఉంటాం. ఇవి చేసేటప్పుడు ఏమవుతదంటే మనకి అటు ఆ గార పోదు. అట్ ద సేమ్ టైమ్ చిగురు ఆల్రెడీ ఇన్‌ఫ్లేమ్ అయ్యి ఉన్న చిగురుని, ఆల్రెడీ వాచిపోయి ఉన్న చిగురుని మనం ఇంకొంచెం కదపడం దాన్ని వల్ల యాహ్! ఇంకొంచెం ఇన్‌ఫ్లేమ్ అవుతదనమాట. దీని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే లోపల మనకి చిగురు లోపల ఎముక వరకు ఈ గార పట్టడం ఓహ్! అనేది కిందకి పోతా ఉంటదనమాట. ఈ హార్డ్ మాస్ అనేది. ఓకే. వన్స్ అది కింద వరకు వెళ్లి బోన్‌తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏంటవుతుంది, బోన్‌ని తినేసి ఇది గట్టిపడతా ఉంటది. సో, ఓహ్! మీకక్కడ బోన్ లాస్ అనేది కూడా నెక్స్ట్ స్టేజ్‌లో స్టార్ట్ అవుతదనమాట. వన్స్ మన ఈ లోపలున్న ఎముక ఎప్పుడైతే కరగడం మొదలవుతదో, దాంతో పాటు ఈ చిగురు కూడా కిందకి రావడం మొదలవుతది. సో, అవును. అప్పుడు యూజువల్‌గా ఎలా చెప్తారంటే, నా పళ్ళ మధ్యన ఇదివరకు గ్యాప్ లేదు. ఇప్పుడు కొత్తగా గ్యాప్‌లొచ్చినియి అంటారు. హ్మ్. ఓకే. సో, ఈ గ్యాప్‌లనేవి పళ్ళు అటు ఇటు కదిలిపోవడం వల్ల వచ్చే గ్యాప్‌లు ఆ కాదండి. బోన్ కరిగి బోన్ అదే సారీ కరిగిపోవడం వల్ల ఆ ప్లేస్ చిగురనేది ఏదైతే కిందకొచ్చేసి ఆ ఫేస్ ప్లేస్ ఏదైతే ఖాళీగా ఉండిపోతదో, ఆ గ్యాప్‌లు వస్తా ఉంటాయన్నమాట. అక్కడ ఆ! క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. సో, దీనంతటికి మనమేంటంటే స్టార్టింగ్‌లోనే మనకి అక్కడ గార పడుతుంది. చిగుళ్ళు మైల్డ్‌గా ఎఫెక్టెడ్ రెడ్డిష్‌నెస్ అది అవుతున్నాయి. అయ్యాయని తెలిసినప్పుడే హ్మ్. మనం ఒకసారి డెంటిస్ట్‌ని విజిట్ చేస్తే
అది నార్మల్ స్కేలింగ్ చేసుకుంటే మీకు అక్కడ నార్మల్ క్లీనింగ్ అనేది చేసుకుంటే ఆ గార్ అనేది చిగుళ్ళ దగ్గర ఆ రీజన్ లో పట్టేసిన గార్ అనేది మనం తీసేయడం జరుగుతుంది. ఇంత సివియర్ అవ్వదు అవ్వదు. ప్రాబ్లం. అక్కడ అది రివర్సిబుల్ అయిపోతుంది. యా ఓకే, అక్కడికి అది రివర్స్ అయిపోతుంది. నార్మల్ మళ్ళీ మీరు హెల్దీ అవుతారు. వేరస్ ఇదంతా అయిన తర్వాత బోన్ పోయిన తర్వాత అప్పుడు మనం రియలైజ్ అయ్యి వచ్చేపాటికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, యా సీరియస్నెస్ ఎక్కువ అండ్ పోయిన బోన్ అయితే మనం వెనక్కి తీసుకురాలేం కదండి. మాక్సిమం అంటే మనం కొంతవరకు దాని లెవెల్ని మనం కొంతవరకు మాడిఫై చేయొచ్చు తప్ప పోయిన మొత్తం ఎముక యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ బిల్డ్ చేయడం అనేది జరగదు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే బ్యాడ్ బ్రెత్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో అదొక కన్సర్న్ కింద ఇది అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు మీకు స్టెయిన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఇది కిందకి జారడం వల్ల మీకు రూట్ పార్ట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో సెన్సిటివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ వన్ బై వన్ అంటే మీకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టైం వెన్ యూ సీ బ్లీడింగ్ గమ్స్, వెంటనే మీరు రాగలిగితే దట్ వుడ్ బి రివర్సిబుల్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ బ్లీడింగ్ అంతటికి కూడా మనం ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అని అంటున్నారు కదా. సో రైట్ వే ఆఫ్ బ్రషింగ్ ఏంటంటారు అసలు యాక్చువల్ గా? ఎక్కువసేపు బ్రష్ చేస్తే పళ్ళు క్లీన్ గా ఉంటాయి అనేది ఒకటి ఉంది. ఇంకొకటి గట్టిగా బ్రష్ చేసేస్తే చాలా క్లీన్ గా ఉన్నాయి అండ్ హార్డ్ బ్రిసిల్స్ ఉన్న బ్రషెస్ తీసుకుంటారు, గట్టిగా బ్రష్ చేస్తారు, వాళ్ళ బలవంతా పళ్ళ మీద చూపిస్తారు. ఇవి చేయడం వల్ల పళ్ళు చాలా క్లీన్ గా ఉంటాయి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో ఇవి రెండు మిత్స్ అండి. ఇప్పుడు మనకి గట్టిగా చేసుకోవడం వల్ల పళ్ళు క్లీన్ పూర్తిగా అవ్వవు సరే కదా. ఎలాగో అంటే పళ్ళు అనేది ఇటుకలాగా ఫ్లాట్ గా ఉండదండి. ఓకే, పన్నుకి మధ్యలో మొత్తం కర్వేచర్ అది ఉంటుంది. సో ఆ లోపల నుంచి మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చిగురు నుంచి పంటి టిప్ వరకు మీరు క్లీన్ చేసుకుంటా ఉండాలి. అది ప్రతి పంటికి మీరు క్లీన్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ కి యూ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 2 minutes అనమాట. ఓకే, మొత్తం అన్ని పళ్ళకి కలిపి ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 minutes. ఇలాగా 2 minutes ఆఫ్ జెంటిల్ బ్రషింగ్, జెంటిల్ స్ట్రోక్స్ తో బ్రష్ చేసుకునేది రోజుకి 2 సార్లు చేసుకుంటే చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఫ్లాసింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఇందాక చెప్పాను కదా, మనం టూత్ పిక్లు, పెన్లు, పిన్లు ఇవన్నీ పెట్టి క్లీన్ చేస్తుంటాం. దాని బదులు ఫ్లాసింగ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ఫ్లాసింగ్, అలాగా అంత మీరు అక్వైంటెన్స్ లేదు అన్న కండిషన్ అయితే నార్మల్ రిన్సెస్ సరిపోతాయండి. నోరు బాగా పుక్కిలించుకోవడం అనేది. యాక్చువల్ గా ఎల్లో టీత్ ఉంటాయి కదా, మనకి ఆ టీత్ వైట్నింగ్ అంటే ఏంటి యాక్చువల్లీ? కొన్ని కండిషన్స్ లో ఏమవుతుందంటే మన ఫుడ్స్ లో మనం తీసుకునే ఫుడ్ లో మనకి కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అండ్ మనకి మోస్ట్ కామన్లీ యూజ్డ్ కలరింగ్ ఏజెంట్ వచ్చేపాటికి పసుపు. మన ఇండియన్ ఫుడ్స్ అన్నిట్లో, మోస్ట్లీ సౌత్ ఇండియన్ ఫుడ్స్ అన్నిట్లో ఖచ్చితంగా పసుపు వాడుతూ ఉంటాం. వెరీ గుడ్ మైక్రోబియల్, యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ అది అంతా పసుపుకి బాగుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి అది ఇట్ ఈస్ ఆల్సో కలర్ ఇండ్యూసింగ్ అనమాట. సో అది మీకు ఎనామెల్ లోపలికి కూడా కొంతవరకు ఈ స్టెయినింగ్ అనేది పోతుంది. అండ్ వింటుంటాం మనం యాక్చువల్లీ ఇది టీ కాఫీ తాగడం వల్ల కూడా, టీ కాఫీ వల్ల చాలా, టీ వల్ల ఉంటుందండి, గ్రీన్ టీ వల్ల ఉంటుంది. అండ్ మనం ఈ ఏవైతే తీసుకునే డార్క్ కలర్డ్ కార్బొరేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి వాటి వల్ల కూడా అవుతుంది. కార్బొరేటెడ్ డ్రింక్స్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజే ఉంది. బికాస్ అవి వాటి సోడా కంటెంట్, అది ఫిజ్ వల్ల, వాటి వల్ల ఈ లోపల ఎనామెల్ లోపల వరకు వెళ్ళిపోయిన వాటిని మనం బేసిక్ స్కేలింగ్ పాలిషింగ్ ఏదైతే బయట నుంచి చేస్తామో దాంతో అంత ఎఫెక్ట్ రాకపోవచ్చు. ఓకే, మీ టూత్ ఓవరాల్ షేడ్ వచ్చేపాటికి టువర్డ్స్ ఎల్లో, టువర్డ్స్ బ్రౌన్ మారే అవకాశం ఉంటుంది కదా. సో ఇలాగా లోపల వరకు ఎనామెల్ వరకు వెళ్ళి అది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల సో పైనుంచి చేసేది సరిపోదు. అలాంటప్పుడు బ్లీచింగ్ ఏజెంట్స్ అన్ని ఉంటాయి. దీన్నే మనం టూత్ వైట్నింగ్ అంటాము. వాటి అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే పన్ను ఎనామెల్లో ఉన్న ట్యూబ్యూల్స్ లాగా, పోర్స్ లాగా ఓపెన్ అవుతాయి. అందులోంచి మనం ఇదంతా క్లీన్ అవుట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వన్ టెక్నిక్. ఆల్సో ఇంకొకటి ఏంటవుతుందంటే అండి, మనకి ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు ప్రెసెంట్ టూత్ వైట్నింగ్, ఇన్స్టెంట్ టూత్ వైట్నింగ్ కిట్స్ ఇలాంటివి. సో దానికి ప్రొఫెషనల్ టూత్ వైట్నింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వన్, బికాస్ ఆఫ్ ద మనం యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే మన దగ్గర యూజ్ చేస్తామో ప్రొఫెషనల్ గా, దోస్ ఆర్ మోర్ పొటెంట్. ఓకే, వాటి వల్ల మీకేంటంటే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది యూజువల్లీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ
కార్బమేట్ పెరాక్సైడ్ గానీ ఇలాంటివి యూజ్ యూజ్ చేస్తాం. చేస్తాం. అవును. సో, ఇవి మీకు డైరెక్ట్‌గా చిగుళ్ళకి కాంటాక్ట్‌లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే, అది కొంచెం డ్యామేజింగ్ ఎఫెక్ట్ లాగా, కొంచెం ఇంజ్యూరీస్ లాగా క్రియేట్ చేస్తారనమాట. సో, అది మీరు ఇంట్లోనే చేసుకుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఎగ్జాక్ట్‌లీ అంటే చిగురు మీదకి పోతుందా? లేదా? అవును. అనేది మనకి అంత క్లియర్ కట్ తెలీదు. వేరేస్ ప్రొఫెషనల్‌గా మీరు డెంటిస్ట్ దగ్గరికొచ్చి చేపించుకుంటున్నప్పుడు ఆల్ దీస్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అదర్ హ్యాండ్‌తో చేస్తారు అండ్ ప్రొఫెషనలైజ్డ్‌గా అండ్ చేస్తారు. జింజైవల్ బ్యారియర్ అని చెప్పేసి మనకి చిగుళ్ళ మీద ఒక బ్యారియర్ లాగా పెట్టేస్తామండి. పెట్టేసి ఓకే. ఓన్లీ అప్లికేషన్ విల్ బి డన్ ఆన్ ద టూత్ అనమాట. సో, హుహుహు. అక్కడ మీకు చిగుళ్ళకి ఇంజ్యూరీ అనే ఎఫెక్ట్ అవును. ఈ అవును. పాయింట్ అనేది కంప్లీట్‌లీ రూల్ ఔట్ అయిపోతది. సో, హ్మ్. మీకు ఇది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తది అండ్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ ఆల్సో సేఫ్‌గా ఇస్తుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! యాక్చువల్‌గా టూత్ పెయిన్‌కి కాజ్ ఏంటంటారు? అండ్ మీరిచ్చే ట్రీట్మెంట్ ఏంటి ఇక్కడ? సో, టూత్ పెయిన్ అనేది ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫుడ్ డిపాజిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవును. అన్నిటికి సోర్స్ వచ్చేపాటికి అక్కడి నుంచే వస్తదండి. హ్మ్. హ్మ్. ఇది మనం ఫస్ట్ మాట్లాడుకుంది చిగుళ్ళ దగ్గర అదొక బయోఫిల్మ్‌లా ఫార్మ్ అవును. చేస్తుంది. అవును. వేరాజ్ ఇప్పుడు ఇదే ఫుడ్ పార్టికల్స్ ఓవర్ నైట్ అంటే మనం రాత్రి కొంతమందికి అలవాటు ఉంటది. నైట్ టైమ్ పాలు తాగేసి పడుకుంటారు. అవును. ఓకే. సో, అలాగా అది కంటిన్యూయస్ కాంటాక్ట్‌లో ఓవర్ నైట్ ఉంటది చూసారా? అవును. అది ఉన్నప్పుడు ఏమవుతదంటే మీకు కొంతవరకు మీకు ఎనామెల్ లోపలికి ఎనామెల్‌ని అది సాఫ్టెన్ చేస్తది. సాఫ్టెన్ హ్మ్. చేయడం వల్ల మీకు ఎనామెల్ విల్ బి ప్రోన్ టు డికేస్ అనమాట. సో, అది ఓకే. ఎనామెల్‌లోకి మీకు బ్లాక్ స్పాట్స్ లాగా స్టార్ట్ అవుతది. ఇట్ విల్ బి ప్రోగ్రెసింగ్ ఇంటూ యువర్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ యువర్ టీత్ అనమాట. మనకి హ్మ్. హ్మ్. పైనున్న ఎనామెల్ నుంచి పాస్ అవుతూ కిందనున్న డెంటిన్ దగ్గరికి, ఆ తర్వాత లోపలున్న పల్ప్ చేంబర్‌కి ఇది అనేది ప్రోగ్రెస్ పాస్ అవుతా ఉంటది. ఓకే. సో, ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో ఈ బ్లాక్ స్పాట్స్ అవి మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎనామెల్‌లో ఉన్న కొంతవరకు డెంటిన్‌లో ఉన్న మనం ఏంటంటే దానికి నార్మల్ రెస్టరేషన్ కానీ, ఫిల్లింగ్ కానీ చేసుకుంటే సరిపోతదండి. ఓకే. వేరేజ్ అది లోపల దాకా మన పల్ప్ చేంబర్ దాకా పోయిందనుకోండి, హ్మ్. హ్మ్. మీకేంటంటే పెయిన్ అనేది సివియర్ ఉంటది. పన్ను కిందన ఇన్ఫెక్షన్ యాబ్సెస్ లాంటి ఫార్మేషన్ కానీ అలాంటివి జరిగే అవకాశాలు గూడా ఉంటాయి. సో, ఓకే. అలాంటి కండిషన్స్‌లో ఏంటంటే విల్ గో విత్ రూట్ కెనాల్స్ కానీ అంటే పన్నుని హ్మ్. ప్రిజర్వ్ చేయడానికి అట్ ద సేమ్ టైమ్ ఈ ట్రీట్మెంట్ అనేది చేయడానికి యెస్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ లాంటివి సజెస్ట్ చేస్తామండి. హుహు. బట్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే వెన్ మీకు పంటికి బ్లాక్ స్పాట్స్‌లా కనిపిస్తున్నాయి అండ్ యూ డోంట్ హావ్ ఎనీ పెయిన్. పన్ను అనే ప్రాబ్లమ్ అనేది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు యువర్ ఎనామెల్ పార్ట్ అన్నట్టు అనుకోవచ్చు. ఓకే. వేరస్ మీకు సెన్సిటివిటీ అనేది ఇండ్యూస్ హ్మ్. అవుతుందనుకోండి. హ్మ్. మీ డెంటినల్ ట్యూబ్యూల్స్ ఎప్పుడైతే ఎక్స్‌పోజ్ అవుతాయో దెన్ సెన్సిటివిటీ విల్ బి స్టార్ట్ సీన్. అవుతా. ఓకే. ఆహా! సో, సెన్సిటివిటీ అనేది మీకు డెంటిన్‌లోకెళ్ళిన తర్వాత వస్తది. కరెక్ట్. ఎనీ టైమ్ ఏంటంటేనండి, ఇది లాస్ట్ స్టేజ్ దాకా ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్న చిగుళ్ళ హా! ఈ ప్రాబ్లమ్ కానీ, ఈ పంటికి పాడవడం, ఈ డికే ప్రాబ్లమ్ కానీ, యెస్. ఇవేవైనా సరే స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉండంగానే మనం అవును. ఐడెంటిఫై చేసుకోగలిగితే చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌తో వాటిని రివర్సిబుల్ సిట్యుయేషన్స్ యెస్. కింద మార్చుకోవచ్చు. వేరేస్ మనం దాన్ని వదిలేసి చూడొచ్చులే ఆ! అన్నట్టు తర్వాతకి పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతే అది చాలా సివియర్ సివియర్ అయిపోతుంది. అయిపోతుంది. కరెక్ట్. అండ్ మీరు బోలెడంత ఎండ్యూర్ చేయాల్సి ఉంటది యాక్చువల్లీ. కరెక్ట్. అంటే బిఫోర్ యూ కమ్ మీకు ఆల్రెడీ మీరు ఇబ్బందితో మీరు చాలా రోజులు వస్తుంది. మీరు సఫర్ అవ్వాల్సి ఉంటది. చిన్న ఇబ్బంది అవనివ్వండి, పెద్దది అవనివ్వండి. కరెక్ట్. మీరు సఫర్ అవుతూ ఉండాలి. అండ్ ఆ తర్వాత ఫైనల్‌గా ట్రీట్మెంట్ వచ్చేపాటికి కూడా పెద్ద ప్రొసీజరే యెస్. ఉంటది. ఒక పర్సన్ అంటే ఎప్పుడు డెంటిస్ట్‌ని వచ్చి చూడాలంటారు యాక్చువల్‌గా? బాగా ఇబ్బంది ఉండేటప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి ఇలాగ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వచ్చే కన్నా, అప్పుడు ఎలాగో రావాలి తప్పదు. అవును. అది కాకుండా యాన్యుయల్ మెయింటెనెన్స్ అనేది మీ బైక్‌కి మీరు యాన్యుయల్ మెయింటెనెన్స్‌కి ఇస్తారు కదండీ! యెస్. ఆ! మీ మీ కార్‌లకి వాటికి అన్నిటికి మీ వెహికల్స్‌కి మెయింటెనెన్స్ అన్నిటికి చేస్తూ మెయింటెనెన్స్ ఉంటాం. అనేది అవును. చేస్తాం. సిమిలర్‌లీ మీరు యాన్యుయల్లీ వన్స్ మీ డెంటిస్ట్‌ని కూడా విజిట్ చేయండి. విజిట్ ఓకే. చేస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ ఏదైనా ఉన్నది ప్రాబ్లమ్ అంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతది. ఎర్లీగా డయాగ్నోస్ అవుతది. అండ్ హ్మ్. దాని ట్రీట్మెంట్ అనేది చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌తో ప్రివెంటివ్ మెజర్స్ లాగా అలా చేసుకున్నా మనకు సరిపోతుంది. ఒక చిన్న టిప్ ఏంటంటేనండి జస్ట్ బ్రష్ చేసేటప్పుడు హ్మ్. జస్ట్ డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్. ఓకే. అద్దం ముందు చేయండి. హ్మ్. సో, హ్మ్. మీకేమైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నా మీకు కనిపిస్తాయి. అండ్ హ్మ్. మీరు ఎంతవరకు పన్ను కంప్లీట్‌గా మీరు క్లీన్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా మీకు ఒక అసెస్‌మెంట్ కనిపిస్తుంది. వస్తది. థాంక్ యూ సో మచ్ థాంక్ రత్నేంద్ర యూ గారు. అండి. థాంక్ యూ ఫర్ షేరింగ్. సో, చూసారు కదా మనకి డెంటిస్ట్ గారు ఇక్కడ లా క్లినిక్‌లో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అన్నీ. అండ్ ఎవరన్నా పంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే లా క్లినిక్ వచ్చేసేయండి. కోకాపేటలో ఉంది. లేదంటే మనకి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు వీళ్ళని కన్సల్ట్ చేయొచ్చు.